పట్టడక్కల్ కర్ణాటకలోని బాగల్కోట్లో ఉన్న ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది. బాదామికి 22 కిలోమీటర్ల దూరంలో మలప్రభా నది ఒడ్డున ఉన్న ప్రాంతం. ఉత్తర భారత, దక్షిణ భారత ఆలయ వాస్తు శిల్పాల సామరస్యపూర్వకంగా సమ్మేళించి 7వ, 8వ శతాబ్దాలకు చెందిన ఆలయాల సముదాయం ఇది. ఇక్కడ 9 హిందూ దేవాలయాలు, ఒక జైన పుణ్యక్షేత్రము ఉన్నాయి. క్రీస్తు శకం 740లో ఒక విజయాన్ని పురస్కరించుకొని రాణి లోకమహాదేవి నిర్మించిన విరూపాక్ష దేవాలయము ప్రముఖ ఆలయంగా చెప్పచ్చు. తొలి చాళుక్యుల వాస్తుశిల్పం, ఉత్తర భారతదేశపు ఎత్తైన శిఖరాలు, అలాగే దక్షిణ భారతదేశపు మెట్ల పిరమిడ్ ఆకారపు నిర్మాణాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే అసలు పట్టడక్కల్ చాళుక్య రాజుల పట్టాభిషేక ఉత్సవ స్థలంగా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు. పట్టడక్కల్ అంటే పట్టాభిషేక శిల, ఒక పవిత్ర స్థలంగా చెప్పుకోవచ్చు. చాళుక్య రాజవంశస్థుడైన 7వ శతాబ్దంలోని వినయాదిత్యుని పట్టాభిషేకం ఇక్కడ జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని కిసువోలాల్ అంటే ఎర్రమట్టి లోయ, ఎర్ర నగరం అని పిలుస్తారు. 5, 6వ శతాబ్దాల నాటి చాళుక్యులు మొదట వైష్ణవ మతస్థులుగా ఉన్నారు, తర్వాత శైవ మతాన్ని అనుసరించారని మనకి చరిత్ర చెప్తుంది. అందువల్ల ఈ ప్రాంగణంలో ఎక్కువగా శివునికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. గలగనాథ ఆలయము 7వ శతాబ్దం చివరి నాటిదని చెప్తూ ఉంటారు. ఉత్తర భారతదేశం రేఖా నాగర శైలిలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. గర్భగుడి ఉంది. ఆలయం ముఖద్వారం వైపు నంది విగ్రహం కూడా ఉంది, కానీ పగిలిపోయిందండి, పూర్తిగా నాశనం అయిపోయింది నంది విగ్రహం. గర్భగుడితో పాటు కప్పుతో కూడిన ప్రదక్షిణ మార్గం కూడా ఉంది. దీన్ని బట్టి 7వ శతాబ్దం, 8వ శతాబ్దంలో హిందూ సాంప్రదాయం బాగా స్థిరపడిందని మనకి తెలుస్తుంది. ఈ ఆలయం చాలా వరకు శిథిలావస్థలో ఉందండి. అయితే దక్షిణ భాగంలో చెక్కిన ఒక శిలాఫలకం ఉంది. దానిపై 8 చేతులు గల శివుడు యజ్ఞోపవీతంగా పుర్రెల దండం ధరించి అంధకాసురుణ్ణి సంహరించినట్లుగా ఉంటుందండి. కానీ అది పూర్తిగా మనకి మసకగా ఉంది, కనిపించడం లేదు సరిగ్గా. ఇది చాలా చిన్న ఆలయం అండి. క్రీస్తు శకం 7వ శతాబ్దం మధ్యకాలం నాటిదని పేర్కొన్నారు. అయితే ఆర్కియాలజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో అర్ధనారీశ్వర దేవత ప్రముఖంగా చెప్పుకోవచ్చు అని చెప్పారు. దీనిపైన గోపురం దగ్గర నటరాజస్వామి విగ్రహం ఉందండి. అయితే ఉత్తరాన అర్ధనారీశ్వర విగ్రహాలు, హరిహరనాథన్ విగ్రహాలు కూడా ఉన్నాయి, కానీ చాలా పాడైపోయినాయండి, సరిగ్గా కనిపించడం లేదు. బాగా శిథిలావస్థలో ఉన్న ఆలయాలు. సంగమేశ్వర ఆలయము, దీన్నే విజయేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారండి. క్రీస్తు శకం 734లో రాజా విజయాదిత్య మరణంతో ఈ ఆలయము అసంపూర్ణంగా మిగిలిపోయిందండి. తరువాత మరలా 757లో బాదామి చాళుక్యుల పాలనలో సంగమేశ్వర దేవాలయాలుగా నిర్మించబడ్డాయి. పట్టడక్కల్ దేవాలయాల్లో చాలా ఆలయ ప్రాంగణాలు కలదిగా దీన్ని చెప్తారు. చతురస్ర ఆకారంలో ఉంటుందండి. ఈ గుళ్ళు మొత్తం కూడా చాలా పెద్దవిగా ఉంటుంది. శైవం, వైష్ణవం, శాక్తేయం యొక్క ఇతివృత్తాలు దీంట్లో ప్రదర్శించబడతాయండి. నాట్యం చేస్తున్న నటరాజును కూడా మనం ఈ ఆలయాలపైన ప్రత్యేకంగా చూడొచ్చు. ఈ ఆలయాల్లో జంబులింగేశ్వర ఆలయము, ఆలయం పైన ఉన్న ఆ నటరాజ సుఖనాస విగ్రహం చెక్కారండి. అది చాలా అద్భుతంగా ఉంది, దాన్ని సందర్శించండి. అలాగే గోపురం లేనటువంటి చంద్రశేఖర దేవాలయము గలగనాథ దేవాలయానికి దక్షిణ దిశలో ఉందండి. లోపల శివలింగం అది ఏం లేదు, మామూలుగా గుడి మాత్రమే ఉంది. ఈ ఆలయ ప్రాంగణాల్లో ప్రధానమైన ఆలయము విరూపాక్ష ఆలయం అండి. శ్రీ లోకేశ్వర మహాశిల ప్రసాద అని కూడా పేర్కొంటారు. అయితే 4, 9 శతాబ్దాల మధ్య 2వ విక్రమాదిత్యరాజు విజయవంతమైన సైనిక దండయాత్రల తర్వాత దీన్ని నిర్మించారు. విక్రమాదిత్య రాజు విజయానికి ప్రతీకగా
అతని భార్య అయినటువంటి లోక మహాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ దేవాలయము ద్రావిడ వాస్తు శైలికి నిదర్శనంగా ఉంటుందండి. నిర్మాణ వైవిధ్యము, నాణ్యత అంతా కూడా ద్రావిడ వాస్తు శిల్పానికి దగ్గరగా ఉంటుంది. గర్భాలయము చుట్టూ ప్రదక్షిణ దారి అంతా కూడా ఉంటుందండి. 2 చిన్న మందిరాల్లో గణేశుడు, పార్వతి యొక్క చిత్రాలు కూడా ఉంటాయి. అలాగే దుర్గారూపమైనటువంటి మహిషాసుర మర్దిని కూడా చిత్రీకరించబడ్డారండి. విఘ్నేశ్వరుడి విగ్రహము పూర్తిగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. బయట వాస్తు శిల్పము అంతా కూడా చాలా బాగుంది. నరసింహ అవతారం అండి. చూశారు కదా ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉందండి. అలాగే రావణాసురుడు కైలాస పర్వతాన్ని పైకెత్తే శిల్పం ఒకటి ఉందండి. అది చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చెక్కారు. చాలా వివరంగా, చాలా పద్ధతిగా చెక్కారండి. అటు వెనక్కి తిరిగి ఉన్న రావణాసురుణ్ణి చూపించారు. గర్భగుడిపై గోపురంపై 3 అంతస్తుల పిరమిడ్ ఆకారంపు నిర్మాణం ఉందండి. దాన్ని మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక్కడ గర్భగుడి లోపలి గోడల్లో కూడా చాలా సూక్ష్మమైన వివరాలతో చెక్కడాలు ఉన్నాయండి. నందీశ్వరుడు చాలా ప్రత్యేకంగా ఉంది. ఇదంతా కూడా విరూపాక్ష దేవుని ఆలయం యొక్క చుట్టూ ప్రాంగణం అండి. చూడండి, చాలా పెద్ద గుడి అండి. చాలా శిల్పాలు, చాలా బాగుంది గుడి. ఇది విజయ స్తంభం అంటారండి దీన్ని. ఈ విజయ స్తంభంపై చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యుని వివరాలు చాలా ఉన్నాయి. త్రైలోకేశ్వర ఆలయం అండి. రాణి త్రైలోక్య మహాదేవి పోషణలో 8వ శతాబ్దం మధ్యలో నిర్మించబడిందండి ఈ ఆలయము. ఈ ఆలయము కాశీ విశ్వనాథ ఆలయానికి దక్షిణ భాగంగా, సంగమేశ్వర ఆలయానికి నైరుతి భాగంలో, విరూపాక్ష ఆలయానికి దగ్గరగా ఉంటుందండి. ఈ ఆలయ శైలి ఎలా ఉంటుందంటే పూర్తిగా అభివృద్ధి చెందిన దక్షిణ భారత విమాన శైలి వాస్తు శిల్పాన్ని పోలి ఉంటుంది. అలాగే గర్భగుడి ఉంది. లోపల అంతరాలయంలో మహిషాసురుని మర్దినిగా మహిష రాక్షసుని సంహరిస్తున్న దుర్గాదేవి విగ్రహం కూడా ఉందండి. అలాగే గణేశుడి ఆలయం కూడా పక్కనే ఉంది. చూడండి, పట్టడక్కల్ ఆలయ ప్రాంగణంలో ముఖ్యమైన దేవాలయాలు 2. దాంట్లో మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి, విరూపాక్ష స్వామి ఆలయం ఒకటి అండి. ఇందులో విరూపాక్ష స్వామి ఆలయంలోనే ప్రత్యేకమైన పూజలు అవి జరుపుతున్నారు. ఈ మల్లికార్జున స్వామి ఆలయము పూర్తిగా ధ్వంసమైపోయింది, బాగా పాతపడిపోయిందండి. ఆల్మోస్ట్ దాంట్లో పూజలు ఏం జరగవు, మనం చూడటానికి ప్రదర్శనకు మాత్రమే ఉంచారు. ఈ మల్లికార్జున స్వామి ఆలయము విరూపాక్ష ఆలయాన్నే పోలి ఉంటుందండి. కొత్త వాస్తు నిర్మాణ ఆలోచన ప్రయోగాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో నటరాజస్వామి విగ్రహము, నాట్యం చేస్తున్న శివుని చిత్రకరణ అంటారు. ఊరికే అంటే పూర్తిగా విగ్రహం చెక్కకుండా గోడకు చెక్కిన విగ్రహం అండి. సుఖనాస విగ్రహము అనేది అమర్చబడి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఆలయం అంతటా చుట్టుపక్కల అంతా కూడా పురాణ కథలు అంతా కూడా శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయండి. కాకపోతే పూర్తిగా బాగా ధ్వంసమైపోయింది, పాతబడిపోయినట్లుగా బాగా ఇదండి. దీన్ని కొంచెం ఏదైనా గవర్నమెంట్ పట్టించుకొని ఏదైనా చేస్తే కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పటికీ అలాగే సజీవంగా ఉన్న శిల్పాలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పాలండి. మల్లికార్జున స్వామి దేవాలయం కూడా విరూపాక్ష దేవాలయాన్ని పోలి ఉందండి. కాకపోతే ధ్వంసమైపోయింది. దీనికి కూడా నంది విగ్రహము, గుడి ముందు నంది విగ్రహం ఉందండి. గుళ్ళో చిన్నగా ఊరికినే పూజ చేస్తూ ఉన్నారు కొంతమంది. భజన కార్యక్రమం అట్లాంటివి పూజ చేశారు. ఈ ఆలయం కూడా 8వ శతాబ్దం నాటి మధ్య ప్రాంతంలో నిర్మించబడిన శివాలయమేనండి. రాణి
త్రైలోక్య మహాదేవి పోషణలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పుకున్నారు. ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అందుకని ప్రస్తుతానికి విరూపాక్ష దేవాలయంలో మాత్రమే పూజలు అవి జరుగుతున్నాయండి. ఆలయాల్లో వెంటిలేషను చూసారా, లేపాక్షి సంబంధించిన ఇట్లాంటి చిత్రాలు, భాగవత పురాణంలో కనిపించే కృష్ణుని రాసలీల కథలు, పంచతంత్రంలో నీతి కథలు ఈ శిలాఫలకాలపై ఉన్నాయండి. అలాగే మల్లికార్జున ఆలయంలో శృంగార జంటల దృశ్యాలను కూడా మనం చూడొచ్చండి. ఒక దొంగను మోస్తున్న ఏనుగుతో నడుస్తున్న కార్మికుడు, ఇలాంటి చాలా పెక్యులర్. సూర్య భగవాను పైన రూఫ్ మీద చెక్కారండి. తర్వాత జంటలు, శృంగార జంటలుగా ఉన్న శిల్పాలు ఉన్నాయండి. కొంచెం కొన్ని విగ్రహాలు కొంచెం పెక్యులర్గా చాలా అద్భుతంగా ఉన్నాయి. సూర్య భగవానుడు, గర్భగుడిలోకి వెళ్తే చాలామంది పూజ చేస్తూ ఉన్నారు, భజనలు చేస్తూ ఉన్నారు. అలాగే విభిన్న భావోద్వేగాలతో ఉన్న మహిళలు, ఇట్లాంటి తర్వాత శివలింగాలు, వరాహమూర్తి, ఇలాంటి పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలన్నీ కూడా ఈ ఆలయంలో చెక్కబడి ఉన్నాయండి. కాకపోతే ఆలయం బాగా చీకటిగా ఉంది. లోపల టార్చ్ లైట్ వేస్తేనే కనిపిస్తుందండి, లేకపోతే కనిపించడం లేదు. మొత్తానికి అద్భుతమైన శిల్పచాతుర్యం అండి. చాలా బాగుంది. ఎంత బాగుందో మన కళ్ళతో చూడాల్సిందే. తప్పక వెళ్ళి చూసి రండి. 2 రోజులు ట్రావెల్ అండి. చాలా బాగుంది, తప్పక చూడండి. ఈ ఆలయాలన్నింటికీ దూరంగా 1/2 కిలోమీటర్ దూరంలో 8వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి పాపనాథ దేవాలయము, బాగా పురాతన దేవాలయం ఉందండి. దాన్ని మిస్ అవ్వద్దు, దాన్ని కూడా తప్పక చూసిరండి. చాళుక్యుల చివరి కాలంలో ఏర్పరిచినటువంటి నిర్మించినటువంటి శివాలయం అండి ఇది. ఇందులో కూడా శివాలయంలో చాలా ప్రత్యేకమైన శిల్ప చాతుర్యము అంతా ఉందండి. చాలా బాగుంది. నంది మామూలుగా అంతా ఇంతకుముందు గుళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉందండి. కాకపోతే కొంచెం పురాతనంగా ఉంది. దీంట్లో పూజలు అవి ఏం జరగట్లేదండి, ఊరికే ప్రదర్శన మాత్రమే. నెక్స్ట్ వీడియో ఐహోల్తో కలుద్దాం. మీ రేవతి దళవాయి.